ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అప్పుడు ఆయన తన చేతులను వారికి చూపెను. లూకా సువార్త 24 అధ్యాయము 38-40 వచనములు. ప్రభువైన యేసు చేతిలో నిశ్చేత ఉంది. యేసు ప్రభు చేతిలో నిరీక్షణ ఉంది. యేసు ప్రభు చేతిలో దాతృత్వం ఉంది. యేసుక్రీస్తు చేతిలో రాచరికం ఉంది. యేసు ప్రభు చేతిలో సార్వభౌమాధికారం ఉంది. యేసు ప్రభు చేతులు కేవలం మానవ చేతులే. ఒకప్పుడు అవి శిశువు చేతులు. ఆ శిశువు చేతులను చూసేందుకు వెళ్ళమని పరలోకం నుండి దిగివచ్చిన దేవదూతలు గొల్లల్ని కోరారు. కాలం సంపూర్ణమైనప్పుడు అన్యులైన రాజ్యాధినేతలు ఆయన జననానికి వేదిక సిద్ధం చేశారు. ప్రవక్తలు ప్రవచించిన కీర్తనాకారులు గానం చేసిన అద్భుతమైన సమయం ఆసన్నమైంది. ఆ దైవిక వ్యక్తి మానవ రూపం దాల్చేందుకు ఒక మానవ దేహం సిద్ధం చేయబడింది. కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. ఆ చిన్ని చేతులు ఇప్పుడు శ్రమించే చేతులయ్యాయి. అంతరిక్షంలో లెక్కించలేని నక్షత్రాన్ని సృజించిన ఆ చేతులు ఇప్పుడు వడ్రంగి గుడిసెలో శ్రమించడం ప్రారంభించాయి. ఆయన పనితనం నైపుణ్యతతో నిండినది. మనము ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు పౌలు. అవును, పౌలుకి ఆ వాస్తవం తెలుసు. ముడి చెక్కల్ని అందంగా మలిచి ఉపయోగకరమైన గృహోపకరణాలుగా మార్చిన ఆ చేతులు ధర్మశాస్త్రంతో కాక ప్రేమతో ప్రేరేపించబడిన ప్రియ శిష్యుడిగా తనను తయారు చేసిన విషయం పౌలుకి నిరంతరం జ్ఞాపకమే. యేసు చేతులు ఆశీర్వదించే చేతులు. తన శిష్యులు కోపోద్రిక్తులై కఠినమైన పలుకులతో తరిమివేస్తున్న చిన్న బిడ్డల్ని ఆయన సున్నితంగా తన వద్దకు తీసుకున్నాడు. తన చేతులు వాళ్లపై ఉంచి వాళ్లను ఆశీర్వదించాడు. యేసు ప్రభు చేతులు స్వస్థపరిచే చేతులు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన వద్దకు నానా విధమైన వ్యాధులతో బాధపడే రోగులను తీసుకుని వచ్చేవాళ్ళు. ఆయన కనికరంతో చలించిపోయి వాళ్ళని తన చేతులతో ముట్టి స్వస్థపరిచేవాడు. ఆయన చేతి స్పర్శలో శక్తి ఉంది. ఆయన చేతి స్పర్శలో స్వస్థత ఉంది. యేసు చేతులు పవిత్రపరిచే చేతులు. తన శిష్యులతో గడిపిన చివరి రాత్రి ఆయన తన పై వస్త్రం తీసివేసి నడుముకు ఒక తువాలు చుట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడగడం ప్రారంభించాడు. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని పలికాడు. తన పాదాలు కడగవద్దన్న పేతురుతో ఆయన మనల్ని పవిత్రపరిచి మన నడతను సరిదిద్దేందుకు ఆ చేతులు ఈనాటికి మనకు అందుబాటులో ఉన్నాయి. యేసు ప్రభు చేతులు రక్షించే చేతులు. బైబిల్ ప్రతి పాపాన్ని వివరిస్తుంది. చివరికి వాటన్నిటి నుంచి యేసు రక్షిస్తాడని ప్రకటిస్తుంది. ఆయన చేతులు గాయపరచబడిన చేతులు కనుకని అవి రక్షించగలుగుతున్నాయి. పరలోకంలో మానవునితో చేయబడినవి ఏవైనా ఉన్నాయా అంటే అవి ఆయన దేహంలోని 5 గాయాలే. యేసు ప్రభు నామంలో ప్రార్థించే ప్రతి ఒక్కరి పక్షంగా ఈ గాయపడిన చేతులు పరలోక సింహాసనం వద్ద విజ్ఞాపన చేస్తున్నాయి. రక్షించే ఆయన చేతులు భద్రపరిచే చేతులు కూడా. తన వద్దకు వచ్చే వాళ్ళందరికీ తాను నిత్య జీవాన్ని ఇస్తున్నానని, కాబట్టి వాళ్ళు ఎన్నటికీ నశింపరని, అంతేకాక ఎవడును వాళ్ళని తన చేతిలో నుండి అపహరింపలేడని ఆయన అన్నాడు. బలమైన ఆ చేతుల భద్రతకు తమను తాము అప్పగించుకునే వాళ్ళందరినీ అవి ఇప్పుడు మాత్రమే కాక శాశ్వత కాలం భద్రపరిచేందుకు సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.